Good morning, children. Okay, multiples and factors kada manam cheppukuntunna chapter. So the fifth chapter, multiples and factors lo manam common multiples gurinchi manam last class lo manam neerchukunnam, previous class lo. So in this class, how to make factor tree ఎలా మేక్ చేయాలో మనం ఒకసారి నేర్చుకుందాము. ఓకే చిల్డ్రన్, ఫ్యాక్టర్ ట్రీ. సో ఎక్సర్సైజ్ 6 లో పేజీ నెంబర్ 74. పేజ్ నెంబర్ 74 అమ్మా. పేజ్ నెంబర్ 74 లో థర్డ్ రోమన్ చూడండి. సో థర్డ్ రోమన్లో మేక్ థర్డ్ రోమన్ కనిపిస్తుంది కదమ్మా. మేక్ టెక్స్ట్ బుక్ లోనే ఉన్నది, చూడండి ఒకసారి. పేజ్ నెంబర్ 74 హెడ్డింగ్ అమ్మా, నేను పెట్టేది హెడ్డింగే. మేక్ ఫ్యాక్టర్ ట్రీస్. మేక్ ఫ్యాక్టర్ ట్రీస్. సో ఫ్యాక్టర్ ట్రీస్ ఎలా మేక్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, ఫ్యాక్టర్ ట్రీస్ ఎలా మేక్ చేయాలి? సో ఫస్ట్ వన్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ మనకు టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చాడు? ఫస్ట్ సమ్ 8 ఇచ్చాడు కదమ్మా. సో ఈ 8కి ఫ్యాక్టర్ ట్రీస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా కనుక్కుంటారు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి అమ్మ. చాలా ఈజీ. డిపెండ్స్ అపాన్ టేబుల్స్ యూజ్ చేసి మనం ఫ్యాక్టర్ ట్రీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము, ఫ్యాక్టర్ ట్రీ అనేది మేక్ చేస్తాం. సో 8 ఏ టేబుల్లో పోతుంది? ఫస్ట్ మనం 2 టేబుల్ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. 2 టేబుల్లో కుదరకపోతే అప్పుడు 3 టేబుల్ కూడా కుదరకపోతే అప్పుడు 4 టేబుల్, 5 టేబుల్. ఓకే, 8 టేబుల్. ఫస్ట్ చూస్ 2 టేబుల్ కాకపోతే 3 టేబుల్. అట్లాగా మనం ఆర్డర్లో వెళ్ళాలి. ఫస్ట్ 2 టేబుల్లో పోతుందో లేదో చూద్దాం. 2 టేబుల్లో 8 ఉంటుంది కదమ్మా. ఎన్ని టైమ్స్? 2 into 4 టేబుల్. సారీ, 2 4s are. ఎన్ని టైమ్స్? 2 4s are అన్నమాట. నెక్స్ట్ ఈ నెంబర్ చూడాలి. ఈ సెకండ్ నెంబర్ మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. 4 అనేది మళ్ళీ 2 టేబుల్ యూజ్ అవుతుంది కదా. ఎన్ని టైమ్స్ 4 అనేది 2 టేబుల్లో? 2 2s are. ఇంకా మళ్ళీ ఇది చూద్దాం. మరి ఇంకా ఇది ఏ టేబుల్లో అయినా పోతుందా? ఒక 2 టేబుల్లోనే పోతుంది కదా. సో ఇంకా అది లీవ్ చేసేసేయచ్చు. 2 1s are తప్పితే ఇంకా దేంట్లోనే పోదు కదా. ఓకే, సో అది కూడా రాసుకోవచ్చు. 2 1s are. ఓకే, సో ఇక్కడ వచ్చినవన్నీ మనం ఇటు సైడ్ ఉన్నవన్నీ మనం సర్కిల్ చేద్దాం. ఇక్కడ ఏ టేబుల్ యూజ్ చేసా? 2 టేబుల్. మళ్ళీ ఇక్కడ ఏ టేబుల్ యూజ్ చేసా? 2 టేబుల్. మళ్ళీ ఇక్కడ ఏ టేబుల్ యూజ్ చేసా? 2 టేబులే కదా, అంటే 2 1s are వరకు యూజ్ చేసాము. సో అప్పుడు ఫ్యాక్టర్ ట్రీ ఏమవుతుంది? మళ్ళీ ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే ఈ వాల్యూనే రావాలి. చూడండి వస్తుందో లేదో. మల్టిప్లై చేస్తే ఇదే వస్తుందో లేదో చూద్దాం. ఇవి ఏవైతే సర్కిల్ చేసామో అవే రాసుకోవాలి. 2 into 2 into 2.
చూడండి 2 2s are 4, 4 2s are 8 వచ్చేసింది కదా. సేమ్ అంతే, ఫ్యాక్టర్ ట్రీ మేక్ చేయడం చాలా ఈజీ. ఇంకొక సమ్ చూద్దామా? ఇప్పుడు 20 చూద్దాం. నెక్స్ట్ B1 ఏముంది 20. 20 కూడా చూడండి 2 టేబుల్లో పోతుందా? పోతుంది కదా. 2 10s are 2 10s are. నెక్స్ట్ ఈ 10 మళ్ళీ 2 టేబుల్ ఎన్ని టైమ్స్ అమ్మా? 2 5s are. ఇంక ఈ 5 ఏ టేబుల్లో పోతుంది? 5 టేబుల్లోనే కదా. 5 1s are. క్లియర్. సో ఇక్కడ ఏ టేబుల్స్ యూజ్ చేసామో రాస్తాము. ఫస్ట్ 2 టేబుల్ యూజ్ చేసాం, నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్ యూజ్ చేసాం, నెక్స్ట్ ఏ టేబుల్ యూజ్ చేసాం? 5 టేబుల్ యూజ్ చేసాము. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే మళ్ళీ ఈ వాల్యూనే రావాలి. వస్తుందో లేదో చూద్దామా? 20 సో చూడండి అమ్మా, మనకి ఇక్కడ మళ్ళీ ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకి మళ్ళీ 20నే రావాలి. చూద్దాం. 2 ఈ సర్కిల్స్లో ఉన్నవేవో రాసేద్దాం. 2 ఇంటూ 5. చూడండి 2 2s are 4, 4 5s are 20 వచ్చేసింది కదా. సో చాలా ఈజీ. సో మీ మ్యాథ్స్ CWలో నోట్ చేసుకోండి అమ్మా. ఓపెన్ చేసి మ్యాథ్స్ CWలో దిస్ ఈజ్ ఫస్ట్ సమ్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ సమ్ నోట్ చేసుకోండి. ఇంకో 2 సమ్స్ చెప్తాను నేను. Clear children? Madam, see the way. నెక్స్ట్ థర్డ్ సమ్. ఇప్పుడు 15. ఈ 15 ఫ్యాక్టర్ ట్రీ మీరు మేక్ చేయండి, చూద్దాం. ట్రై చేయండి. 15కి ఫ్యాక్టర్ ట్రీ చూడండి అమ్మా. 2 టేబుల్లో 15 పోతుందా? దిస్ 15 gone in 2 table. 2 టేబుల్లో పోతుందమ్మా? నో. సో అప్పుడు నెక్స్ట్ గోస్ టు వాట్ టేబుల్? 2 టేబుల్లో వీలు ఉంటుంది కాబట్టి నెక్స్ట్ 3 టేబుల్కి వెళ్ళచ్చు. మరి 3 టేబుల్లో 15 ఉందా? ఎన్ని టైమ్స్? వెరీ గుడ్. 3 5s are 15. నెక్స్ట్ ఈ 5 అనేది ఏ టేబుల్లో పోతుంది? 5 1s are. ఓకే, క్లియర్ చిల్డ్రన్. సో ఇక్కడ ఏ టేబుల్స్ యూజ్ చేసా? 3 టేబుల్ యూజ్ చేసా, 5 టేబుల్ కూడా యూజ్ చేసాం. సో ఇక్కడ 15 చూడండి అమ్మా. 15కి యూజ్ చేసిన టేబుల్స్ ఏంటి? 3 టేబుల్ 5 టేబుల్. సో 3 5 3 టేబుల్ 5 టేబుల్ అంటే 3 5s are 15 వచ్చేసింది కదా. అంతే, చాలా ఈజీ. నెక్స్ట్ ఇంకొకటి చేస్తారా మీరు? ఇక్కడ 21. నెక్స్ట్ 21 మీరు చేయండి అమ్మా. ట్రై చేయండి, వస్తుంది. 21కి ఫ్యాక్టర్ ట్రీ మీరు చేయండి.
ఇక్కడ చేశారమ్మా 21కి ఫ్యాక్టర్ 3 చూడండి రైట్ రాంగో చెక్ చేసుకోండి 21 అనేది 2 టేబుల్లో ఉందమ్మా లేదు కదా సో దట్ వి గోస్ టు 3 టేబుల్కి వెళ్దాం ఆ 3 టేబుల్లో 21 ఉందా ఒకసారి 3 టేబుల్ చదువుకోండి ఉంది కదా ఎన్ని టైమ్స్ ఎన్ని టైమ్స్ అమ్మా 21 3 7s are 3 7s are 21 నెక్స్ట్ మళ్ళీ 7 ఎన్ని టైమ్స్ 7 1s are కదా సో ఇక్కడ యూస్ చేసిన టేబుల్స్ ఏమేంటి 3 టేబుల్ 7 టేబుల్ సో 21 is equal 3 table and 7 table. So 3 7s are 21 వచ్చింది కదా is it clear సో ఇలాగే చేశారా మిస్టేక్స్ లేకుండా ఇలా చేస్తే కనుక మీరు చేసిన సమ్ కరెక్ట్ అని అర్థం ఓకే నోట్ చేసుకోండి అమ్మా నెక్స్ట్ హోంవర్క్ ఈజ్ ఇప్పుడు చెప్పాను కదా క్లాస్లో మేక్ ఫ్యాక్టర్ ట్రీస్ చెప్పాను కదా మొత్తం ఎన్ని సమ్స్ చెప్పానమ్మా 4 సమ్స్ చెప్పాను కదా ABCD ఈ 4 సమ్స్ చెప్పాను కదా ఇవే మళ్ళీ మీరు HWలో బాగా అర్థం చేసుకొని చూడకుండా చేయండి ఓకే చూడకుండా చేసి మీ గ్రూప్కి సెండ్ చేయండి అమ్మా థ్యాంక్ యూ